మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, విజృంభించే జన సైనికులకి, అలాగే వేదికను అలంకరించిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీ లోకేష్ గారికి, మిగిలిన టీడీపీ జనసేన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానులు బీజేపీలో అందరూ ఉండుంటారు. కానీ బీజేపీ పార్టీ కాకుండా బయట పార్టీలో నాలాంటి అభిమానులు కోట్ల సంఖ్యలో శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉన్నారు. ఆయనంటే మాకంత ఇష్టం. ఎందుకంటే ఇవాళ ప్రతి భారతీయుడు విదేశాలకు అడుగు పెడితే ఛాతీ విరుచుకొని గర్వంగా రొమ్ము తరుచుకొని నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేటువంటి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. సో అలాంటి వ్యక్తి ఐఎమ్ వెరీ లక్కీ. నేను ఎప్పుడు స్పీచ్ మొదలెట్టినా శ్రీ నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అవుతున్నందుకు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాయల వారు ఏలిన రాయలసీమ. ఈ గడ్డ నుంచి దార్శనికులు భారతదేశపు అభివృద్ధికి నిరంతరం తప్పిస్తున్న మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. మోడీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం అని ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు 5 కోట్ల మంది ప్రజలకు భరోసా కలిగించాయి. శ్రీ మోడీ గారి నాయకత్వంలో దేశం వెలిగిపోతుంది, అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మన రాష్ట్రం గత 5 ఏళ్లుగా మాత్రం తిరోగమనంలో ఉంది. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. ఇందుకు కారకుడు ఏమాత్రం పరిపాలనా దక్షత లేకుండా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి పరిపాలన చేయటమే. దట్ ఈజ్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి గురి చేసింది. శ్రీవాణి దర్శనాల పేరుతోటి స్వామి దర్శనాన్ని వ్యాపారమయం చేసి సామాన్య భక్తులను ఇబ్బంది పెడుతుంది. శ్రీ మోడీ గారు అయోధ్యలో బాలరాముడి ఆలయం నిర్మిస్తే మన రాష్ట్రంలో శ్రీరామచంద్రుడి విగ్రహానికి తల నరికేశారు. గల్ఫ్ దేశాల్లో స్వామి నారాయణ మందిరం నిర్మింపజేసినటువంటి మన మోడీ గారు మన ధర్మాన్ని విస్తరింపజేస్తుంటే మన వైసీపీ ప్రభుత్వం వారు మన దేవతామూర్తుల విగ్రహాలని, చేతుల్ని నరికేస్తున్నారు, రథాల్ని తగలబెడుతున్నారు, హిందూ మతాన్ని అవమానిస్తున్నారు. శేషాచలం అడవుల్లో అక్కడ మాత్రమే లభ్యమయ్యేటువంటి అరుదైన ఎర్ర చందనాన్ని వైసీపీ స్మగ్లర్లు నరికేసి విదేశాలకు తరలిస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 3,000 కోట్ల విలువైన ఎర్ర చందనం తరలిపోయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఆరితేరిన ఒక వ్యక్తికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కూడా లభించింది. రాష్ట్రంలో జే ట్యాక్స్ ఉన్నట్లే ఈ ప్రాంతంలో పీ ట్యాక్స్ ఉంది. పీ ట్యాక్స్ కట్టాలి.
మైనింగ్ సంస్థల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మూతపడ్డ మైనింగ్ యూనిట్స్ నుంచి కూడా నెలకి 2 లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద లాగేస్తున్నారు. రైతులకు మేలు చేయరు, నిరుద్యోగులను పట్టించుకోరు, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేవారు. ఈ అరాచక పాలనకి ముగింపు పలకాలి. ఈ రాయలసీమ ప్రాంతం, ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ఈ ప్రాంతం, చిత్తూరు ప్రాంతంలో ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. అరటి, బొప్పాయి, మామిడి లాంటి పంటలు చాలా చక్కగా పండుతాయి. మదనపల్లి టమాటాకు ప్రసిద్ధి. ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి. అలాగే ఇక్కడ పంటలను ఆధారం చేసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి. శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి అండగా నిలుస్తారని వారి తరఫున మీకు నేను చెప్తున్నాను. వైసీపీ దాష్టికాలు ఆగాలన్నా, ఇక్కడ రైతులకు, యువతకు, మహిళలకు భరోసా లభించాలన్నా దేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి. శ్రీ నరేంద్ర మోడీ గారి దూరదృష్టి, శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి రాష్ట్రానికి మేలు చేస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ చంద్రబాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎల్లవేళ వెంకటేశ్వరం ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్యక్తిగతమైన రిక్వెస్ట్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో అన్య మతస్థుల ప్రమేయమే ఉండకూడదని కోరుకుంటున్నాను. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్. మనందరికీ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, యూత్ ఐకాన్ అయినటువంటి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరూ కరకరాల ధ్వనులతో స్వాగతం తెలియజేద్దాం. సీమ దద్దరలింది. సీమ గడ్డపై అడుగుపెట్టిన విశ్వజిత్ శ్రీ నరేంద్ర మోడీ గారికి నా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, వేదికమైన పెద్దలకి, వేదికమైన ముందలున్న ప్రజలకి, భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రత్నాల సీమ రాయలసీమ, పౌరుషాల గడ్డ రాయలసీమ. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువు అయిన రాయలసీమలో బంగారం పండించారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి. గత 10 ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూశాము. మోడీ గారి మాటల్లో దమ్ముంది. మోడీ గారి నడకలో ఒక ధైర్యం ఉంది. మోడీ గారంటే దేశానికి కూడా ఈరోజు భరోసా ఉంది. మోడీ గారంటే 100% మేడ్ ఇన్ ఇండియా. మోడీ గారి నుంచి నేను 2 విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా. మొదటిది, కన్న తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం. రెండోది, భారతదేశం అంటే భక్తి. శ్రీ నరేంద్ర మోడీజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లీడర్స్ దట్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. హీ నోస్ హౌ టు క్రియేట్ వెల్త్ at the bottom of the pyramid and pull people out of poverty. సంక్షేమ అభివృద్ధి 2 బ్యాలెన్స్ చేసి భారతీయులు తలెత్తుకుని నిలబడేలాగా చేసిన వ్యక్తి
శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చే 10 ఏళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం. ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరెక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులని చెప్పుకునే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే చాలు, ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి దక్కుతుంది. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ, వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవనన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మన బయటికి గెంటేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం 2 చేస్తాం జరిగింది. 2014 నుంచి 2019 మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం. మనం గతంలో చూశాం, కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్, జోహో, టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కరూరు జిల్లా లాంటి అనంతపూర్కి మోదీ 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 విశ్వనాయకుడు రాయలసీమ నడిపొట్టును అడుగు పెట్టాడు. వారికి మోదీ మోదీ మోదీ. ఇప్పుడు భారత ప్రధానమంత్రి విశ్వనాయకుడు రాయలసీమ నడిపొట్టున అడుగు పెట్టింది. వారికి మనందరం లేచి కరకరాల తులతోటి స్వాగతం సుస్వాగతం. పెద్దలు, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన్ని నిలిపిన మహోన్నతవంతి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి యూత్ ఐకాన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాము. నారా లోకేష్ గారు స్వాగతం పలుకుతారు. చాలు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేశారు భారత ప్రధానమంత్రి గారికి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు. దగ్గర పండి లాభార్థి. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున కొనిదెల నాగబాబు గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు. కొనిదెల నాగబాబు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు అందరూ దయచేసి వారి వారి స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా మన భారత ప్రభుత్వం తరపున ఎవరైతే అట్టడుగు వర్గాలు అంత్యోదయాన్ని స్ఫూర్తిగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఆ లబ్ధిదారులకు సన్మానం చేస్తారు.
లబ్ధిదారులందరికీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం దగ్గర లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి మహిళా మనులకి సత్కారం స్వయంగా ప్రధానమంత్రి గారు చేస్తారు. అధోగతి పాలయం, వలసలు పోతున్నాం, కరువు కాటకాల్లో చిక్కుకుంటున్నాం. ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు తిరిగి మనం గెలిపించి పంపించాలనేటువంటి ఆతృత మనలో కనిపిస్తుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. పెద్దలు, పూజ్యులు, మన భారత ప్రధానమంత్రి గారు మోడీ గారికి, స్టేట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి రిప్రజెంటేటివ్గా వచ్చిన నారా లోకేష్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ రిప్రజెంట్గా వచ్చిన నాగబాబు గారికి, పార్లమెంట్ నాతో పాటు పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ గారికి, భూపేందర్ రెడ్డి గారికి, వరప్రసాద్ గారికి, ఇక్కడ పోటీ చేస్తున్న శాసనసభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు. మోడీ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఒక దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారంటే మన రాజ్యాంగం, మనకున్న ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక నిజాయితీ పరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రామికుడు నరేంద్ర మోడీ గారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మీరు ఎవరైనా ఒక్క రోజు సెలవు తీసుకున్నారు ప్రధానమంత్రి అని మీరు ఎవరైనా విన్నారా? ఇది కేవలం భారతదేశం పైన ఉన్న ప్రేమ, పేద ప్రజల్ని ఉన్నత స్థానానికి, దారిద్ర్య రేఖ కంటే పైకి తెచ్చేదానికి ప్రతిరోజు ప్రతి నిమిషం మీకోసం, మన కోసం కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద ఎత్తున తప్పట్లతో ఆయన స్వాగతం పలకాలి. గత 10 సంవత్సరాల నుంచి 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి, అంటే పేదవారి నుంచి వారిని దారిద్ర్య రేఖకు పైకి తెచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. కోవిడ్ ప్రపంచాన్ని వణికిచ్చిన జ్వరం వస్తే ప్రపంచ సంస్థలన్నీ కూడా లక్షల మంది ఈ దేశంలో చనిపోతారంటే అతి త్వరగా కోవిడ్ కి వ్యాక్సినేషన్ కనిపెట్టి
220 కోట్ల డోసులు ఉచితంగా పేదవారికి అందరికీ వేసి మనకు జీవితం దానం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇదేగాక 100 దేశాలకి ఈ వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది. పేదవారి కోసం 50 కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెరిచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్క అంశం కూడా పేదవారి దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఒకరితో వారికి కనెక్షన్ ఉండేది. ప్రతి పేదవాడు కూడా నరేంద్ర మోడీ నా కుటుంబ సభ్యుడు అనే భావన ఉండే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు మన ముందర ఉన్నారు. ఇక్కడ అలయన్స్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడున్న పాలన చాలా దురదృష్టంగా ప్రజలను హింసించే పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నది. దీనికి అంతం చేసేదానికే ఈ ప్రతిపాదనతో రావటం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. శాశ్వతంగా మనకు దేశానికి ఉన్న సమస్యలు 500 సంవత్సరాల నుంచి రామ జన్మభూమి సమస్యని పరిష్కరించి ఒక బ్రహ్మాండమైన దేవాలయం కట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది. మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో దగ్గర 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో ఉంటే దాన్ని పాస్ చేపించి వచ్చే ఎలక్షన్ కి మహిళలకు వారికి 33% రిజర్వేషన్ కలిగిపోతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒకసారి తప్పట్లు తట్టండి, 33% వస్తా ఉంది మీకు. ఇక్కడ చాలా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి, దాని గురించి నేను మాట్లాడిన అవసరం లేదు. మనకు రాబోయే ఎలక్షన్ లో మోడీ గారి స్పీచ్ కోసం మీరందరూ కాసుకొని ఉన్నారు. రాబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా మరోమారు రాజంపేటలో మోడీ గారు బీజేపీ టార్గెట్ 370 సీట్లు పెట్టుకోనుంది. మన రాజంపేటని ఆ 370లో మీరు ఆశీర్వదిస్తారా అనేది నేను మీ అందరినీ కోరటం జరుగుతూ ఉంది. ఒక పక్క కేంద్రంలో 370 పైన రావాలని, ఇంకో పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరటం జరుగుతూ ఉంది. ఇక్కడ విచ్చేసిన వేలాది మందికి అందరికి కూడా మీ ఉత్సాహం ఈ రోజుతో కాదు, ఇళ్ళలగానే పండగ కాదు. మన పండగ ఓట్ల పండగ మే 13వ తేదీ ఉంది. మే 13వ తేదీ వరకు మీరు బాగా పనిచేసి ఒక పక్క కేంద్రంలో బీజేపీని, నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రధానమంత్రిగా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఒక్కసారి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి 2 చేతులు ఎత్తి మీరు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. 2 చేతులు. సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. సరిపోలేదు, గట్టిగా రావాలి. భారత్ మాతాకి. భారత్ మాతా
जय हिंद। ఇప్పుడు రాయలసీమ నడిబొడ్డున ना आंध्रा आप सभी ने दशकों तक दूसरों पर भरोसा किया है, लेकिन आपको क्या मिला? यहां डेवलपमेंट नहीं हुआ, यहां सिंचाई की सुविधा नहीं है, यहां इंडस्ट्री नहीं है, यहां किसान परेशान है, यहां नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है। आप मुझे बताइए, ये हालात बदलने चाहिए या नहीं? तो आपको क्या करना पड़ेगा? आंध्र प्रदेश में डबल इंजन सरकार, आंध्र प्रदेश లో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావాలి। మిత్రులారా, మీరంతా దశాబ్దాలుగా అనేక మందిని విశ్వాసంలో ఉంచారు। రాయలసీమ ఆంధ్రప్రదేశ్కు అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చారా లేదా? కానీ మీరు ఏమి పొందారు? ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు, ఇక్కడ సాగునీటి సంబంధించిన సౌకర్యమే లేదు, ఇక్కడ పరిశ్రమలు లేవు, ఇక్కడ రైతులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంకొక నగరాలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది। మీరు నాకు చెప్పండి, ఈ పరిస్థితి మార్చాలా వద్దా? అయితే మీరేం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో కూడా डबल इंजन सरकार తీసుకురావాలి। साथियों, आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं, माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैन माफिया के कारण अन्ना मैया डैम टूट गया,
25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई। ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहां के हर माफिया का इलाज करेगी, पक्का ट्रीटमेंट करेगी। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో అనేక ఆకాంక్షలతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాళ్ళు మనతో విశ్వాసఘాతకం మోసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ పేదవాళ్ళని కాకుండా మాఫియాని అభివృద్ధి చేశారు. వైఎస్ఆర్ పార్టీ మంత్రులు గుండాయిజం చేస్తున్నారు. ఇక్కడ ఒక రౌడీ రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. అది మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. 25-30 గ్రామాలు నష్టం చేకూరింది. 12 మంది మరణించారు. ఇలాంటి మాఫియా ఇక్కడ ప్రభుత్వం మద్దతు లభిస్తుంది. నేను ఇలాంటి ప్రతి మాఫియాకి చెప్పదలుచుకున్నాను, మీ యొక్క కౌంట్ డౌన్ మొదలైందని. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ప్రతి మాఫియాకి చికిత్స చేస్తుంది, ఒక్కొక్కరిని పక్కా ట్రీట్మెంట్ చేస్తుందని తెలియజేస్తున్నాను. आप बताइए, आपके जीवन में साफ पानी जरूरी है या नहीं? मोदी घर घर पाइप से पानी पहुंचाना चाहता है, लेकिन यहां की सरकार जल जीवन मिशन में भी ठीक से सहयोग नहीं करती। पोलावरम प्रोजेक्ट के साथ इन्होंने क्या किया, ये आप इतने सालों से देख रहे हैं। इन्होंने रायलसीमा के किसानों को भी इरिगेशन की सुविधाएं नहीं दी। यहां एनडीए सरकार बनेगी तो सिंचाई के प्रोजेक्ट तेजी से पूरे होंगे। మీరు చెప్పండి, మీ జీవితంలో స్వచ్ఛమైన నీళ్లు అవసరమా లేదా? ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీటిని అందించాలని మోడీ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కి సరైన సహకారం అందించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఏమి చేశారో మనందరం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వీళ్ళు రాయలసీమ రైతాంగానికి సాగునీటి కల్పించడం లేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాయని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. साथियों, जब स्ट्रांग गवर्नमेंट होती है तो देश भी स्ट्रांग होता है। आज भारत स्ट्रांग है कि नहीं है? यहां से तो बहुत सारे साथी देशों में है, गल्फ के देशों में भारतीयों की आज रिस्पेक्ट बढ़ी है कि नहीं बढ़ी है? वहां किसी भी साथी को प्रॉब्लम होती है तो मोदी सॉल्व करता है। अभी कतर में हमारे साथी फंस गए थे। 10 साल पहले वाली कांग्रेस सरकार होती तो उनका बचना मुश्किल था, लेकिन हम उन साथियों को सुरक्षित वापस लाए। ऐसा क्यों हुआ? क्योंकि आपने एनडीए की मजबूत सरकार बनाई, इसलिए आपका हर वोट एनडीए को मिलना चाहिए। మిత్రులారా, ఎప్పుడైతే ఒక శక్తివంతమైన ప్రభుత్వం ఉంటుందో అప్పుడు దేశం శక్తివంతంగా మారుతుంది. ఈరోజు భారతదేశం శక్తివంతంగా బలంగా ఉందా లేదా? ఇక్కడి నుంచి అనేక మంది మిత్రులు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో ఉన్నారు.
గల్ఫ్ లో నివసిస్తున్న భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగిందా లేదా? అక్కడ మన మంత్రులు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే మోడీ వాటిని పరిష్కరిస్తారు. ఈ మధ్య ఖతార్లో మన సోదరులు చిక్కుకున్నారు. ఒకవేళ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంటే వాళ్ళను రక్షించడం చాలా కష్టమయ్యేది. కానీ నేను మన సోదరుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగాను. ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే ఎన్డీఏ ఒక దృఢమైన శక్తివంతమైన ప్రభుత్వాన్ని తయారు చేసింది. అందుకే మీ ప్రతి ఓటు ఎన్డీఏకే వెయ్యాలి. साथियों, मोदी नेशन बिल्डिंग के मिशन पर निकला है। देश को आगे बढ़ाने के लिए दिन रात मेहनत कर रहा है, लेकिन कांग्रेस देश को रिवर्स गियर में ले जाना चाहती है। कांग्रेस लगातार धमकी दे रही है कि जो बड़े काम पिछले 10 साल में हुए हैं वो उन्हें रद्द कर देगी। कांग्रेस कहती है आर्टिकल 370 को वो वापस लाएंगे फिर से। कांग्रेस कहती है सीएए के कानून को रद्द कर देंगे। कांग्रेस कहती है गरीबों को जो फ्री राशन मिलता है वो योजना बंद कर देंगे। कांग्रेस कहती है देश के गरीबों को फ्री मेडिकल ट्रीटमेंट जो मिलता है वो योजना भी बंद कर देंगे। कांग्रेस कहती है राम मंदिर पर सुप्रीम कोर्ट का फैसला भी पलट देंगे, राम मंदिर पर ताला लगा देंगे। क्या आपको ये सब मंजूर है क्या? మిత్రులారా, మోడీ దేశ నిర్మాణం అనే లక్ష్యంతో బయలుదేరాడు. దేశానికి తీసుకెళ్లడం కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ దేశాన్ని రివర్స్ గేర్ లో వెనక్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ నిరంతరం బెదిరిస్తుంది. ఏవైతే పెద్ద పెద్ద పనులు గత 10 సంవత్సరాలు బట్టి మేము చేశామో వాటినన్నిటినీ రద్దు చేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ చెప్తుంది 370 అధికరణని తిరిగి తీసుకొస్తామని, సిఏఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఉచిత రేషన్ పథకాన్ని కాంగ్రెస్ నిలుపుదల చేస్తానని చెప్తుంది. చివరికి కాంగ్రెస్ ఉచిత వైద్య పథకాన్ని కూడా నిలిపివేస్తానని చెప్తుంది. కాంగ్రెస్ రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి నెట్టేస్తానంటుంది. రామ మందిరానికి తాళం వేస్తానంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా? साथियों, पूरी कांग्रेस पार्टी भारत की संस्कृति और विरासत से कट चुकी है। कांग्रेस जड़ों से एकदम कट चुकी है। कांग्रेस के मन में हमेशा विभाजनकारी सोच रहती है। कांग्रेस का माइंडसेट ही देश को टुकड़ों में देखने का हो गया है और इसलिए ही कांग्रेस के नेता कभी भारत को एक राष्ट्र मानने से इनकार करते हैं तो कभी देश को बांटने की बात करते हैं। आज कांग्रेस के एक और बड़े नेता ने फिर कांग्रेस की विभाजनकारी सोच का प्रदर्शन किया। गांधी परिवार के बेहद करीबी और शहजादे के सबसे बड़े सलाहकार ने जो कहा है वो शर्मनाक है। कांग्रेस को लगता है कि जो लोग नॉर्थ ईस्ट के लोग हैं वो चाइनीज की तरह लगते हैं। क्या ऐसी बातें देश स्वीकार कर सकता है क्या? कांग्रेस को लगता है कि साउथ इंडिया के लोग
अफ्रीकन जैसे दिखते हैं। मैं जरा सीतारमैया जी से पूछना चाहता हूं, क्या कर्नाटका के लोगों पर यह आरोप आप स्वीकार करेंगे क्या? मैं तेलंगाना के कांग्रेस के मुख्यमंत्री को पूछना चाहता हूं, क्या वे इस प्रकार के आरोप को स्वीकार करेंगे क्या? मैं तमिलनाडु के मुख्यमंत्री को पूछना चाहता हूं, जो तमिल संस्कृति की बात करते हैं, इतना बड़ा गंभीर आरोप लगाया है, क्या तमिलनाडु डीएम के कांग्रेस के साथ अपना नाता तोड़ने की घोषणा करेंगे क्या? तमिल स्वाभिमान के लिए, तमिल लोगों के लिए क्या वो हिम्मत है क्या उनमें? कांग्रेस को लगता है कि पश्चिमी भारत के लोग अरब के लोगों जैसे दिखते हैं। मैं जरा बाला साहब ठाकरे के नकली शिवसेना के जो उनके संतान है, जरा बाला साहब जी को याद करो। मैं इन नकली संतानों को पूछना चाहता हूं, मैं जरा उनके मेंटर बुजुर्ग नेता से भी पूछना चाहता हूं। इन्होंने कहा है कि पश्चिम भारत के लोग अरब नस्ल के अरबी लगते हैं। क्या महाराष्ट्र के लोगों को ये भाषा मंजूर है क्या? कांग्रेस को लगता है कि उत्तर भारत के लोग गोरों जैसे दिखते हैं। क्या आपको ये बात स्वीकार कर सकते हैं क्या? सत्ता के लिए देश का बंटवारा कराने वाली कांग्रेस अब भारतीयों पर नस्लवादी टिप्पणी करने पर उतर आई है। क्या हो गया है कांग्रेस पार्टी को? और ये बात जरा जो उनकी इकोसिस्टम है वो भी समझ रहे हैं कि आप इनका बचाव करने की कोशिश मत करो, क्योंकि जो शहजादे के फिलोसोफर एंड गाइड ने अमेरिका में बोला, उसके 4 दिन पहले खुद शहजादे ने युवकों के बीच में कहा कि अमेरिका में इस रंग के लोग पेपर सेट करते हैं तो इस रंग के लोग परीक्षा में नापास होते हैं, इस रंग के लोग पेपर सेट करें तो सब पास होंगे। हिंदुस्तान पर भी उन्होंने वही टिप्पणी की थी जिसका विस्तार शाहजादे के गुरु ने किया है। ये दोनों की बातें मिली हुई बातें हैं, सोच समझ करके बोली हुई बातें हैं। और मैं पूरी कांग्रेस पार्टी पर, शहजादे पर, इस शाही परिवार पर गंभीर आरोप लगाता हूं। अरे मुद्दे नहीं है तो कम से कम हम भारतीयों का मखौल मत उड़ाओ। तीसरे फेज में घुटने टेकने की बौखलाहट में ये लोग कुछ भी कहे जा रहे हैं, लेकिन देश कांग्रेस की एक एक विभाजनकारी बात को सुन रहा है, समझ रहा है। क्या आप ऐसी सोच वाली कांग्रेस को, देशवासियों के भी मैं कहना चाहता हूं, सिर्फ मैं आंध्र में नहीं कह रहा हूं, मैं देश के जहां जहां चुनाव बाकी है सभी देशवासियों को कहना चाहता हूं, ऐसा गुनाह करने वाली कांग्रेस को बख्शा नहीं जाना चाहिए, उनको सजा होनी चाहिए। కాంగ్రెస్ ఈ దేశం యొక్క వారసత్వాన్ని తొలగించాలని చెప్పి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ ఈ దేశం యొక్క విభజనకి మూలాలని తీసివేయాలి, తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ భారతదేశం ఒక జాతి కాదు, విభిన్న జాతుల సమూహం అని చెప్పి చెప్తుంది. కాంగ్రెస్ ఈ దేశ విభజనకి కారణమైంది. ఇవాళ కాంగ్రెస్ కుటుంబంలో అతి దగ్గరగా ఉండే వ్యక్తి, ఈ విధంగా గాంధీ పరివారానికి దగ్గరగా ఉండే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు భారతదేశం మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలుగా విభజన చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ
దక్షిణాది రాష్ట్రాలు విభజించి అవి వేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మనం కర్ణాటక సంబంధించిన వ్యక్తులు మేము వేరే రాష్ట్రం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ తమిళనాడు సంబంధించిన వాళ్ళు తమిళ సంస్కృతిని పొగిడే ముఖ్యమంత్రి మేము వేరే దేశం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ గాంధీ పరివారానికి అతి దగ్గరగా ఉండే వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మనందరినీ కూడా చాలా బాధను గురి చేస్తున్నాయి. ఇవాళ బాల్ ఠాకరే గారు సంబంధించిన ఏదైతే అతి దగ్గర సంస్థలు ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాలకి దూరం అయిపోయి ఇవాళ కాంగ్రెస్ యొక్క భాష ఏదైతుందో ఆ భాషకి వాళ్ళు కూడా వంతపాడటం ఏదైతుందో అత్యంత దురదృష్టకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం దేశానికి సంబంధించిన విభజన మరొకసారి తీసుకురావాలని చెప్పి దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం మీకే చెప్పడం లేదు, దేశ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఆలోచనలోనే దేశాన్ని విభజించాలని చెప్పి పాలించాలని చెప్పి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని చెప్పి ఒక ఆలోచన. అమెరికాకి ఈ యువనేత వెళ్తే అక్కడ కూడా ఇటువంటి మాటలే మాట్లాడాడు. భారతదేశం గౌరవం తగ్గించే విధంగా ప్రయత్నం చేశాడు. కనుక మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన పైన జాగ్రత్తగా అప్రమేయంగా ఉండాలి, వాటిని తిప్పికొట్టాలని మీకు తెలియజేస్తున్నాను. साथियों, आज एनडीए सरकार देश में इंडस्ट्रियल कॉरिडोर बनाने पर बल दे रही है. यहां भी देखिए कितने एक्सप्रेसवे बन रहे हैं. चारों तरफ 4 लेन 6 लेन हाईवे बन रहे हैं. नंदियाल एरागुंटला रेलवे लाइन का काम पूरा हो चुका है. नई कडप्पा बेंगलुरु रेलवे लाइन स्वीकृत हो चुकी है. कडप्पा एयरपोर्ट के नए टर्मिनल का निर्माण हो रहा है. आने वाले 5 साल में इंफ्रास्ट्रक्चर के ऐसे हर काम का और विस्तार होगा. बीजेपी ने घोषणा की है कि साउथ में भी बुलेट ट्रेन चलाई जाएगी. आप मुझे बताइए, आंध्र प्रदेश में बुलेट ट्रेन चलनी चाहिए कि नहीं चलनी चाहिए? మిత్రులారా, నేడు దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇది కూడా చూడండి, దేశంలో అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం అవుతున్నాయి. అన్ని వైపులా 4 లైన్లు 6 లైన్లు జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి. ఇక్కడ నంద్యాల ఎర్రకుంట్ల రైల్వే లైన్లు పనులు పూర్తయ్యాయి. కడప బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఆమోదం లభించింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల పనులు మరింతగా విస్తరిస్తాయి. బీజేపీ ప్రకటిస్తుంది ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలని. మీరు నాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా? साथियों, रायलसीमा के किसानों का जीवन सिर्फ और सिर्फ एनडीए सरकार ही बदल सकती है. यहां टमाटर बहुत उगाया जाता है. आने वाले 5 साल में हम टमाटर जैसी सब्जियों के लिए स्पेशल स्टोरेज के क्लस्टर बनाने जा रहे हैं. पुलिवेंदुला में बनाना प्रोसेसिंग क्लस्टर से किसानों और नौजवानों को बहुत लाभ हो रहा है. आने वाले 5 सालों में फूड प्रोसेसिंग इंडस्ट्री का विस्तार होगा. इसमें भी एफपीओ यानी फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन को मदद दी जाएगी. మిత్రులారా, రాయలసీమలో రైతుల జీవితాన్ని కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మార్చగలుగుతుంది. ఇక్కడ టమాటా పంటను విస్తారంగా పండిస్తారు. రాబో 5 సంవత్సరాల్లో మేము టమాటో మరియు ఇతర కూరగాయల కోసం ప్రత్యేక శీతల గిడ్డంగులు క్లస్టర్లను సృష్టించబోతున్నాం. పులివెందుల్లో అరటి పండు ప్రాసెసింగ్ క్లస్టర్ల వల్ల రైతుకు యువతకు లబ్ధి చేకూరుతుంది.
రానున్న 5 సంవత్సరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింతగా విస్తరిస్తుంది. ఇందులో కూడా FPO రైతు ఉత్పాదక సంస్థలకు సహకారం అందించబడుతుంది. एनडीए के जितने भी हमारे ये कैंडिडेट है, एमएलए का चुनाव भी साथ साथ है. हमारे सभी एमएलए के जो उम्मीदवार हैं, आप सबसे मेरा आग्रह है इस क्षेत्र के कल्याण के लिए इन सबको विजयी बना करके भेजिए. इनके अलावा राजमपेट लोकसभा सीट से भाजपा प्रत्याशी मेरे मित्र किरण कुमार रेड्डी, चित्तूर लोकसभा सीट से टीडीपी प्रत्याशी प्रसाद राव, तिरुपति लोकसभा सीट से बीजेपी प्रत्याशी वारा प्रसाद राव, कड़प्पा लोकसभा सीट से टीडीपी प्रत्याशी भूपेश रेड्डी, इन मेरे सभी साथियों को जिता करके दिल्ली भेजिए. और जब आप इनको वोट देंगे ना, तो वोट दिल्ली में सीधा मेरे खाते में जमा होगा. साथियों, ज्यादा से ज्यादा मतदान कराएंगे. ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतेंगे. अच्छा, मेरा एक काम करेंगे, घर घर जाइएगा और कहिएगा कि अपने मोदी जी आए थे और मोदी जी ने आप सबको नमस्कार कहा है. मेरा नमस्कार पहुंचा देंगे. बोलिए भारत माता की जय. भारत माता की. बहुत बहुत धन्यवाद. మిత్రులారా, ఎన్డీఏ నుంచి మనకున్న అందరు అభ్యర్థులు ఎమ్మెల్యేగా మీరు ఓటు వేసి పంపించాలని నేను కోరుకుంటున్నాను. వీరితో పాటు రాజంపేట లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఓటేయాలి. చిత్తూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ప్రసాద్ రావు గారికి మీరు ఓటేయాలి. తిరుపతి లోక్సభ సీటుకి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ రావు గారికి మీరు ఓటేయాలి. కడప లోక్సభ సీటుకి టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారికి మీరు ఓటేయాలి. మిత్రులారా, మీరందరూ కూడా వాళ్ళని ఎంపీలుగా చేసి ఢిల్లీకి పంపించాలి. వాళ్ళు నాకు బలాన్ని చేకూరుస్తారు. వాళ్ళు నాతో తోడే ముందుకెళ్తారు. మరి మీకు ఒక పని అప్పచెప్తున్నాను, మీరు చేస్తారా? మీరు ఇంటింటికి వెళ్ళండి, చెప్పండి మీ సేవకుడు మోదీ మీకు నమస్కారం చెప్పాడని. వాళ్ళ నమస్కారం నాకు ఆశీర్వాదంగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ప్రతి ఇంటికెళ్ళి నా నమస్కారం తెలియజేయండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. ఈరోజు ఈ కలికిరిలో ఈ ప్రజాగలం సభకు విచ్చేసినటువంటి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, మన పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇతర ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఈ కలికిరిలో ఈ ప్రజాగలం సభకు విచ్చేసినటువంటి